హే హాయ్ ఎవ్రీవన్. ఈరోజు డీకోడ్ చేసుకోవాలని చూద్దాం. మనకు ఒక స్ట్రింగ్ ఇస్తారు, దట్ ఈస్ స్ట్రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ ఆర్ నెంబర్స్. సో మనం దాన్ని ఎన్ని వేస్లో డీకోడ్ చేయొచ్చు ప్రాబ్లం అన్నమాట. సో 1 2ని బేసికల్లీ 1ని ఏలా తోటి మ్యాప్ చేస్తే ఒకటి అయిపోతుంది. 1 ఫస్ట్ డిజిట్ కవర్ చేస్తాం. 2ని బి తోటి మ్యాప్ చేస్తే 1 వేల ఏబిని మ్యాప్ చేయొచ్చు. ఎల్ని 12 తోటి మ్యాప్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మనకు 1 2 ఇచ్చిండ్రు స్ట్రింగ్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఈక్వల్ టు 1 2 అంటే మనం 1 తోటి మ్యాప్ చేయొచ్చు, బి తోటి 2ని మ్యాప్ చేయొచ్చు. అది 1 వే. 1 2 రెండు కంబైన్డ్గా 1 వే మ్యాప్ చేయొచ్చు అనమాట, విచ్ ఇస్ ఎల్. సో 2 వేస్లో మ్యాప్ చేయొచ్చు. 2 వేస్ అవుతుంది రెండు కలిపితే. ఇప్పుడు 2 2 6 తీసుకుందాం. 2 to 6ని మనం 3 వేస్లో డీకోడ్ చేయొచ్చు. చెప్తా. బి బి ఎఫ్ ఇంకా విఎఫ్ ఇంకా సెట్ 3 వేస్లో డీకోడ్ చేయొచ్చు. కానీ మనం డిపి అరే తీసుకున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, డిపి బేసికల్లీ ఫస్ట్ ఎంటీ స్ట్రింగ్ కూడా కన్సిడర్ చేసుకుంటాం. 0కి ఎంటీ స్ట్రింగ్ విచ్ ఇస్ 1. మిగతాయి 1 2 3 ఉన్నాయి కదా, 1 2 3 వీటిని జీరోస్ వేసుకోవాలి. ఫస్ట్ ఇనిషియల్లీ జీరోస్ వేసుకోవాలి. ఇప్పుడు 2 ఈజ్ వ్యాలిడ్ విచ్ ఈస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 1 to 9. So P is valid. So we add with the empty string validity. అంటే ఈ empty string డేటా అంటే ఇప్పుడు empty string 1 వేలో డీకోడ్ చేయొచ్చు కాబట్టి 1 ప్లస్ కరెంట్ 1 అన్నమాట. ఇప్పుడు ఇది ఇట్లా అవుతుంది. నెక్స్ట్ ఇది ఇక్కడ 1 వేలో డీకోడ్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు మనం సెకండ్ ఎలిమెంట్కి వచ్చేసినాం. ఎందుకంటే దీని ముందు ఏం లేదు కాబట్టి మనం ఎంటీ స్ట్రింగ్ ఉంది ఈడ, అంటే ఈడ ఎంటీ ఉందన్నమాట. ఏమైనా వాల్యూ ఉంటే దీన్ని యాడ్ చేయడానికి వస్తుంది. 1ని 1 వేలని డీకోడ్ చేయొచ్చు. మళ్ళీ ఇప్పుడు 2ని ఇండివిజువల్గా తీసుకుంటే దీన్ని 2ని ఇండివిజువల్గా తీసుకుంటున్నాం కాబట్టి ఇది వ్యాలిడ్ కాబట్టి దీని ప్లస్ అంటే ఫస్ట్ స్ట్రింగ్ వ్యాలిడిటీ దాని వాల్యూ 1 వే ప్లస్ 0 అంటే 1 వస్తుంది ఇక్కడ. దాని తర్వాత ఇప్పుడు ఈ రెండు కంబైన్డ్గా తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, సో ఇది వ్యాలిడ్ కాబట్టి దీని ముందు ఏముంది, ఎంటీ స్ట్రింగ్ అనమాట. ఎంటీ స్ట్రింగ్ ఇస్ 0, ఏం లేనప్పుడు 1 వే కాబట్టి దీని ముందు 1 వేలో డీకోడ్ చేయొచ్చు. సో దాని ప్లస్ ఇప్పుడు కరెంట్ వాల్యూ 2 అవుతుంది. ఇప్పుడు సిమిలర్లీ ఇప్పుడు 3 తీసుకుంటాం. 3 ఇప్పుడు 6 అంటే థర్డ్ ప్లేస్ది 6 అనమాట. 6ని 1 వేలో డీకోడ్ చేయొచ్చు. సో విచ్ ఈస్ వ్యాలిడ్. సో వి యాడ్ ఇట్ విత్ దిస్ థింగ్ విచ్ ఇస్ 22. 22ని 1 వేలో డీకోడ్ చేయొచ్చు. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి ఈడ నుంచి తీసుకుంటే 2 ప్లస్ ఇప్పుడు ఇది 2 అవుతుంది. దాని తర్వాత మనం ఈ రెండింటిని కంబైన్ చేసి తీసుకుంటాం. సో ఈ రెండింటిని వాల్యూ ఎంత,
ఇది 26. సో విచ్ ఇస్ valid, which is set. So we take first place. So first place value plus ఇది. So now we get the end result, which is 1 1 2 3, because we sum it with this thing, which is the first value. So that's how it works in dynamic programming. Okay. ఇప్పుడు మనం కోడింగ్ చూస్తే ఫస్ట్లీ మనం n వాల్యూ s లెంత్ అన్నమాట, n ఈక్వల్ టు s లెంత్. రిటర్న్ బేస్ కేసు వచ్చేసి కన్స్టెంట్, సారీ బేస్ కేస్ కాదు, కాన్స్టెంట్ వచ్చేసి 0 ముందుంటే మనం రిటర్న్ 0 చేయాలి. ఇక్కడ చూస్తే రిటర్న్ 0 ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. సో ఇక్కడ చూస్తే 06 is not valid. So return 0 f s of 0 equal to 0. ఇప్పుడు length dp equal to array new, which is the length of the string plus 1, all the default values as 0, and dp of 0 is 1, which is empty string way to decode is equal to 1, and the single string is 1 as it is in the range of 0 to 9. First element 0 to 9 రేంజ్ లో ఉంటే మనం 1 రిటర్న్ చేస్తాం, అదే 0 ఉంటే 0 రిటర్న్ చేస్తాం. ఇప్పుడు సెకండ్ స్ట్రింగ్ నుంచి స్టార్ట్ చేసుకుంటాం. ఇప్పుడు సెకండ్ స్ట్రింగ్ సపోజ్ 2 అనుకున్నాం. సో సెకండ్ స్ట్రింగ్ 2 టు n, 2 లాస్ట్ ఇక్కడ, కానీ 2 టు n అనమాట. ఎన్ని నెంబర్స్ ఉన్నా మనం చేయగలుగుతాం. దీన్ని st1 is equal to st1 is basically string 2, ఒక్కటే ఎలిమెంట్ తోటిని స్ట్రింగ్ 2 తీసుకుంటే ఇప్పుడు s ఆఫ్, ఇక్కడ n కాదు i తీసుకున్నాం, ఎందుకంటే we already have n declared, i minus 1. As it is 0th index, we if dp of 2 అన్నది బేసికల్లీ s of 1 అన్నమాట. సో st of 2 equal to s of i minus 2 comma 2. అంటే ఇప్పుడు మనం టూ క్యారెక్టర్స్ని ఒకటేసారి తీసుకుంటే ఇది అన్నమాట. సో దీన్ని మనం స్ట్రింగ్ టు ఇంటీజర్ కన్వర్ట్ చేద్దాం ఫస్ట్లీ. దాని తర్వాత డిపి ఆఫ్ ఐ అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ వేస్ యూ క్యాన్ డీకోడ్ ద కరెంట్ వాల్యూ is basically plus of dp of I minus 1 f st1 అంటే దీని వాల్యూ ప్లస్ కరెంట్ వాల్యూ అన్నది దీని వాల్యూ ప్లస్ కరెంట్ వాల్యూ. సో విచ్ ఇస్ ఫస్ట్లీ 0, దాని తర్వాత 1 అవుతుంది, 1 ప్లస్ 1 అవుతుంది. సో st1 is not equal to 0. ఇది కన్స్ట్రైంట్ dp of I again with two strings, dp of I minus 2. సో ఇప్పుడు దీని ప్రీవియస్ ఎంటీ స్ట్రింగ్, సో దాన్ని వేస్ ప్లస్ చేస్తాం అన్నమాట. st2 is in range of 10 and st2 less than 26. ఇప్పుడు dp and return this.